ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కథ తెలియక కాల్ కట్ చేశాడు రామలక్ష్మి. ఇప్పుడు అక్కడి నుంచి కంగారుగా కాల్ వచ్చేలా చేస్తాను. ఏమైందిరా? ఏమైందిరా? చెప్పానా, చేశాడు. హలో ఏ అస్మిత, మర్యాదగా రామలక్ష్మిని వదులుతావా లేదా? ఆహా, మీ వాయిస్ ఎంత శ్రవణానందంగా ఉంది సార్. మర్యాదగా రామలక్ష్మిని వదిలిపెట్టు. ఓకే సార్, విడిచిపెడతాను. కానీ అంతకు ముందు మీరు మర్యాదగా నేను చెప్పిన గుడికి వచ్చి నా పక్కన కూర్చొని నా మెడలో తాళి కట్టి నన్ను మీ అర్ధాంగిని చేసుకోండి. ఆ తర్వాత దీన్ని మర్యాదగా విడిచిపెడతాను. మీ మర్యాదలో తేడా వస్తే మాత్రం మా వాళ్ళ చేతిలో ఇది ఐ మీన్ రామలక్ష్మి ప్రాణాలు వదిలిపెడుతుంది సార్. ఏయ్ అస్మిత, పిచ్చి పిచ్చిగా ఉందా? కాబట్టి మీరు ఇంకేం ఆలోచించకుండా, ఈ విషయం ఎవరికి చెప్పకుండా, ఏ రకమైన ప్లాన్స్ వేయకుండా నేను షేర్ చేసే లొకేషన్ కి మా అత్త మామల్ని తీసుకుని వచ్చేయండి. ఓకే? అస్మిత, అస్మిత చెప్పేది విను. ఏంట్రా ఏమైంది? నాన్న ఆ? ఎక్కడ? రావే, త్వరగా రా, త్వరగా ఎక్కు. పెళ్లి కొడుకు నా కోసం వచ్చేస్తున్నాడే, నేను పెళ్లి కూతుర్ని కావాలి కదా, రెడీ చేయి మరి. రామలక్ష్మి, నా శౌర్య కోసం తీసుకున్న నగలే కదా ఇవన్నీ, ఇప్పుడు ఇవి కూడా నావే. పార్వతి ఎక్కడుంది? ముందు తనని పిలవండి. పార్వతి! పార్వతి కూడా కనపట్లేదురా. ఏంటి? విన్నావా పెద్దమ్మా? కన్ఫ్యూజన్ లేదు. పెట్టెలో ఉంది పార్వతి పిన్నే, కానీ రామలక్ష్మి ఏమైపోయినట్టు? పార్వతి! ఏయ్ పార్వతి! 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 పార్వతి!
పార్వతి 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 లోపల ఎక్కడ లేదన్నయ్య. రామలక్ష్మి బయటికి ఏమన్నా వెళ్ళిందేమో బావగారు. అందరం ఇక్కడే ఉన్నాం కదా, వెళితే మనల్ని దాటుకునే కదా వెళ్ళాలి. తను బయటికైతే వెళ్ళలేదు. మరి ఇంట్లో ఉన్న పిల్ల ఇంట్లోనే ఎలా మాయమవుతుందన్నయ్య? మాయమవలేదే, మాయం చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ జానకే. ఆ జానకి నీ కొడుకు కోడలు రామలక్ష్మిని మాయం చేశారు. లేదు. అయ్యో, రామ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడెలా? అమ్మో, పార్వతి గురించి చెప్పేద్దామా? చెప్పేద్దామా? అడిగింది పార్వతి పిన్ని గురించి కాదు కదా. రామ గురించి కదా అత్తయ్య అడిగింది. రామ గురించి మనకేం తెలియదు కదా, అంతవరకే చెప్తాం. సరే. కోడలా? అది నా కోడలవుతుందా? నువ్వు ఉండవే. జానకి, రామలక్ష్మి ఎక్కడా? దాన్ని ఎక్కడ దాచారు? నేను దాయడం ఏంటి అత్తయ్యా? నేనెందుకు ఆ పని చేస్తాను? ఆ పని నువ్వే చేస్తావు. నీకే అవసరం. అసలు ఈ పెళ్లి జరగకూడదని మొదటి నుంచి పట్టుపట్టింది నువ్వే. తర్వాత నువ్వు లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని అక్కసు వెళ్ళగక్కింది నువ్వే. రఘు, నాకు దీని మీదే అనుమానంగా ఉందిరా. అనవసరంగా నన్ను అనుమానించకండి అత్తయ్యా, నాకేం తెలీదు. అవునవును, అత్తయ్యను అనుమానించడం అన్యాయం, అధర్మం, పాపం. పాపం రామలక్ష్మి పెళ్లిని దూరం నుంచైనా చూడాలని పెళ్లి కోసం రెడీ అయింది నానమ్మ. అలాంటప్పుడు రామని ఎందుకు మాయం చేస్తుంది చెప్పండి? అవునన్నయ్య, అమ్మేదో చెప్పిందని వదినెందుకు అనుమానించడం? అమ్మ కరెక్ట్గానే చెప్పింది శివ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.